कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः. శ్రీమన్నారాయణీయము 29వ దశకము. మోహినీ వేషము. ఉద్గచ్చత తవ కరాత్ అమృతం హరత్సు దైత్యేషు తాన్ అశరణాన్ అనునీయ దేవాన్ సజ్జతిరోదదిత దేవ భవత్ ప్రభావాత్ ఉజ్జుత్య స్వయూచ్ఛ కలహ దితిజా బభూ. ఆ విధముగా అమృత కుంభముతో దర్శనమిచ్చిన నీ చేతి నుండి రాక్షసులు అమృత కలశమును హరింపగా అసహాయులైన దేవతలను ఊరడించి అంతర్ధానమైతివి. కాని నీ మాయా ప్రభావము చే రాక్షసులు వారిలో వారే అమృతము కొరకు వివాదపడి పోట్లాడుకొనసాగిరి. శ్యామాం రుచాపి వయసాపి తనుం తదానీం ప్రాప్తోసి తుంగకుచమండలభంగురాం త్వం పీయూషకుంభకలహం పరిముచ్య సర్వే తృష్ణాకులాః ప్రతియయుత్వదురోజకుంభే. ఓ స్వామి, అంతర్ధానమైన నీవు శ్యామ శరీర కాంతితో యవ్వన మధ్యస్థవై వక్షస్థల భారమున చిక్కిన సన్నని నడుముతో అచ్చట ప్రత్యక్షమైతివి. అప్పుడు నీ సౌందర్యమును చూచిన రాక్షసులు అమృతం కోసము కలహించుకొనుట మాని నీ సౌందర్యమునందు అధికమైన కోరిక గలవారైరి. కాత్వం మృగాక్షి భజస్వ సుధామిమామి ఆరూఢరాగ వివశాన్ అభియాచతోము విశ్వస్యతే మైకదం కులటాస్మి దైత్య ఇత్యాలపన్నపి సువిశ్వసితానతాని. ఓ మృగాక్షి, నీవెవ్వరవు? మాకీ అమృతమును సమముగా పంచి విందు చేయుమని మోహ వివశులై చేరిన ఆ రాక్షసుల దగ్గరికి మెల్లన చేరి, ఓ దైత్యులారా, నా పట్ల మీరు చాలా నమ్మకముతో ఉన్నారు, కానీ నేను కులటను అని పలికి వారికి దృఢ విశ్వాసమును కలిగించితివి. మోదాత్సుధా కలశమేషు దదత్సు సాత్వం దుశ్చేష్టితం మమ సహధ్వమితి బ్రువాణ పంక్తి ప్రభేద వినివేశిత దేవదైత్య లీలా విలాసగతిభి సమధ సుధాం తాం. వారు సంతోషముతో ఎంతో సంబరముగా అమృత కుంభమును నీ చేతికి అందివ్వగా, నేనేదైనా పొరపాటు చేసినచో మీరు సహింపవలెను అని పలుకుచు దేవతలను దైత్యులను 2 వరసలుగా కూర్చుండబెట్టి అతి మనోహరమైన విలాసముతో నీవు అమృతమును వడ్డింప ఆరంభించితివి. అస్మాస్వీయం ప్రణయినీతి అసురేషు తేషు జోషం స్థితేష్వధ సమాప్య సుధాం సురేషు త్వం భక్తలోకవశగో నిజరూపమేత్య స్వర్భానుమర్ధ పరిపీత సుధం యలావీ. ఓ ప్రభు, అసురులు ఈమెకు మన ఏడ అనురాగం ఎక్కువ, ఓహో మన భాగ్యము పండినది, మనలను ఈమె మోసపుచ్చదు అని కిక్కురు మనకుండా కూర్చుండగా, నీవు భక్త సులభుడువుగావున అమృతమునెల్లా దేవతలకు పంచి నీ నిజరూపమును పొంది దేవతల రూపముతో అమృతము సగం త్రాగిన రాహు శిరస్సును నీ చక్రాయుధముతో ఖండించితివి. త్వత్తస్సుధాహరణయోగ్య ఫలం పరేషు దత్వాగతే త్వయి సురై ఖలు తే వ్యగృహణన్ ఘోరేధమూర్ఛతిరణే బలిదైత్యమాయా వ్యామోహితే సురగణే త్వమిహ విరాశి. ఆ విధముగా అమృతము దేవతలకు పంచి నీవు అంతర్ధానమైన తరువాత దేవతలు రాక్షసులు తలపడిరి. ఇరువురుకును ఘోరమైన యుద్ధము జరిగెను. బలి యొక్క మాయచే దేవతలు మూర్ఛ పొందగా నీవు మరలా ప్రత్యక్షమైతివి.
త్వం కాలనేమిమధమాలిముఖాన్ జగంధ శక్రో జఘాన బలిజంభబలాన్ సపాకాన్ శుష్కార్ద్రదుష్కరవధే నముచౌచలూనే ఫేనేన నారదగిరాన్యరుణోరణం త్వం. అప్పుడు నీవు యుద్ధమున కాలనేమిని వధించితివి, మాలి మొదలైన రాక్షసులను సంహరించితివి. ఇంద్రుడు బలి, జంభ, బలుడు అనే రాక్షసులను సంతానంతో కలిపి సంహరించెను. ఎండిన వానితో గాని తడి ఆయుధంతో కాని చావని నముచిని తడిగాను పొడిగాను లేని నురుగుచే సంహరింపజేసితివి. బ్రహ్మదేవుడు పంపిన నారద మహర్షి యొక్క మాటలను విని యుద్ధమును విరమింపజేసితివి. యోషావపుర్ధనుజమోహనమాహితం తే శ్రుత్వా విలోకన కుతూహలవాన్ మహేశః భూతైః సమం గిరిజయా చ గతః పదం తే స్తుత్వా బ్రవీద్ అభిమతం త్వమధోతిరోధ. రాక్షసులను మోహపెట్టుటకు నీవు మోహినీ రూపము ధరించితివని విని నిన్ను చూడవలనన్న కోరికతో మహేశ్వరుడు భూతగణముతో సహా వైకుంఠమునకు వచ్చి తన కోరికను తెలియపరిచి నీ మోహినీ రూపమును స్తుతించెను. ఆ పైన నీవు అంతర్ధానమైతివి. తరువాత ఉద్యానవనమునందు బంతి ఆడుచు వస్త్రము జారి ఉండి బెదురుచూపులతో మనోహరమైన రూపముతో ఉన్న నిన్ను చూచి మన్మధుని జయించిన వాడైనప్పటికీ శంకరుడు మన్మధుని వేగమునకు వశుడై నిన్ను కౌగలించుకొనెను. భూయోపి విద్రుతవతిం నృపధావ్య దేవో వీర్యప్రమోక్ష వికసత్ పరమార్థబోధ త్వన్మానితః తవ మహత్వమువాచ దేవ్యై తాదృశః త్వమవ వాతనికేతనాథ. అటు పరిగెత్తిపోవు నీ వెంబడి శంకరుడు కూడా పరిగెత్తి రేతస్ఖలనము కాగా పరమార్థ జ్ఞానమును పొంది నీ చేత ప్రశంసింపబడెను. అటుపై నీ మహిమను గౌరీదేవితో చెప్పెను. ఓ గురువాయూర్ మందిర ప్రభు, నీవు అట్టి మహిమ గలవాడవు, నన్ను రక్షింపు. నమో భగవతే వాసుదేవాయ. శ్రీమన్నారాయణీయము 29వ దశకము సమాప్తము.